నమస్కారం వెల్కమ్ టు ఏఎస్ఐ న్యూస్. కుర్సిపాడు మండలం మేదర్మట్ల గ్రామస్తులు సింథైట్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన దిగారు. 10 ఏళ్లుగా ఈ కోరును భరించలేకపోతున్నామని, 3 రోజుల నుంచి కోరు మరీ విపరీతంగా వస్తుందని, వెంటనే ఫ్యాక్టరీని ఆపాలని పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులపై ఫ్యాక్టరీ అధికారులు దౌర్జన్యానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి చక్కదిద్దారు. డీఎస్పీ జగదీష్ నాయక్ ఫ్యాక్టరీ వద్ద చేరుకొని గ్రామస్తులతో మాట్లాడుతూ ఇబ్బందులు లేకుండా చేస్తారని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన వివరించారు. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, అలాగని జీవితాలు పణంగా పెట్టలేమన్నారు. 12,000 మంది జనాభా ఉన్న మేదర్మెట్లకే ఈ కోరు పరిమితం కాలేదని, చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా కోరును ఇబ్బంది పడుతున్నారని, ఎన్నిసార్లు ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి వారి బాధలు చెప్పుకున్నా ఫ్యాక్టరీ అధికారులు పట్టించుకోవటం లేదని, సమస్య అడిగినందుకు వెళ్లిన వారిపై ఫ్యాక్టరీ అధికారులు దౌర్జన్యం చేశారని గ్రామస్తులు వాపోయారు. ఏం లే రాసుకో మనకి వచ్చింది, మనకు దోషి మనం రాసుకోవచ్చండి. మందులు నమ్మడానికి నలుగురు వచ్చారు సార్ మా దగ్గరికి. ఒక లెటర్ ఇచ్చి వారం లోపల వాటర్ వస్తారు, మీ అందరితో కూర్చొని హామీ ఇస్తారు. వారం నుంచి వారం మీకు ఆ లెటర్ ఇస్తా కావాలంటే వీళ్ళు ఇచ్చారు. ప్రభుత్వం సార్ కంప్లైంట్ చేస్తారు. కలెక్టర్ మీటింగ్ కి ఆ రోజు చెప్పాం కదా, తర్వాత ఫాలో నీకేదో ఇబ్బంది నాకేదో ఇబ్బంది కాదు. ఊరినే పుట్టిన దగ్గర నుంచి 6 నెలలు వచ్చే వరకు బిడ్డకి తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, 7వ నెల నుంచి పోషకాలు కలిగిన ఆహారం పెడితే పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారని ఐసీడీఎస్ సిడిపిఓ కృష్ణవేణి అన్నారు. అద్దంకిపట్నంలోని
అద్దంకిపట్నంలోని కట్టక్రిందపాలెంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలోని సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఏర్పాటు చేయగా సిడిపిఓ కృష్ణవేణి హాజరయ్యి ప్రసంగించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తుంటారని, బిడ్డకు తల్లిపాలు ఎంతో మంచిదని, ఈ విషయం తెలియక బిడ్డకి తల్లిపాలు కన్నా డబ్బా పాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, మహిళ గర్భవతి దగ్గర నుంచి సరైన సమయంలో పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం వలన రక్తహీనత శాతం పెరిగి సాధారణ కాన్పు అవుతారని, కాన్పు నాటి సరైన రక్తహీనత లేకపోవడం వలన సాధారణ కాన్పు కావటానికి ఇబ్బందులు పడుతున్నారని కృష్ణవేణి చెప్పారు. కాన్పు అయిన తర్వాత ఆకుకూరలు, ఇతర ఆహార పదార్థాలు తింటే బిడ్డకి పాలు ఇచ్చేందుకు పాలు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరము ఆగస్టులో 1 నుంచి 7 దాకా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ 5వ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. బిడ్డలందరికీ ఎక్స్క్లూజివ్గా అంటే కేవలం తల్లిపాల 6 నెలల దాకా, 6 నెలలు నిండిన దాకా పట్టించాలి. ఈ 6 నెలలు నిండి 7వ నెల వచ్చిన తర్వాత నుంచి సాలిడ్స్, సెమీ సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు కొంచెం కొంచెం గుజ్జు రూపేణ అలవాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎండలైనా సరే, దాహమైనా సరే తల్లిపాలే కేవలం పట్టించాలి. ఆ పట్టించేటప్పుడు కూడా పొజిషన్స్ చూసుకోవాలి. పొజిషన్స్ ప్రకారమే పట్టించాలి. అంటే బిడ్డ తల కింద భాగం, బాడీ భాగం ఇదిగా ఉండాలి, ఏటవాలుగా ఉండాలి. తల భాగం పైకి ఉండి చేత్తో పట్టుకొని బాగా ఓపికగా కూర్చొని తీరిగ్గా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. నైట్ అయినా సరే తల్లి పాలు కూర్చొని ఇవ్వాలి, లేకపోతే పొరపోయి వేరే లోపలికి పోతాయి అన్నమాట. అంటే గొంతులో మనకు అన్నవాహిక రాకుండా వేరే పొరలోకి పోతాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా మనం బిడ్డ పొజిషన్స్ చూసుకొని కూర్చొనే పట్టించాలి. తర్వాత బిడ్డ ఆకలి ఎక్కువసార్లు చూసుకోవాలన్నమాట. తల్లి ఆకలి ఇస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి పాలు. అందువల్ల బిడ్డకి ఎక్కువసార్లు తల్లిపాలు ఇస్తూ ఉండాలన్నమాట. అంటే పుట్టినప్పుడు వాడికి కొంచెం కొంచెం 1 స్పూన్ అలా వచ్చిన కొలెస్ట్రాల్ పాలు అంటే ముర్రు పాలు కొంచెం కొంచెం తల్లి ఆహారం తీసుకునే కొద్దీ బిడ్డకి ఎక్కువ పాలు అవసరం అవుతుంటాయి. అంటే డిమాండ్ని బట్టి తల్లి పాలు ఇస్తూ ఉండాలన్నమాట. తర్వాత పక్క వాళ్ళు సలహాలు ఇస్తారు. ఆవు పాలు పట్టించమని, నీళ్లు పట్టించమని, స్టెరిలైజ్డ్ వాటర్ పట్టించమని, తేనె పట్టించమని కూడా పక్క బయట పాలు సరిపోవు, బయట పాలు ఇవ్వండి లేకపోతే ఆవు పాలు ఇవ్వండి అని ఇస్తుంటారు సలహాలు. కానీ మా సలహాలు తీసుకోకూడదు. తల్లి తన పాలే బిడ్డకి ఇవ్వాలన్నమాట. అవసరాన్ని బట్టి తనే బాగా మంచి పౌష్టికాహారం తీసుకొని తల్లి తన పాలు ఇవ్వాలన్నమాట. ఆకలి వేసినప్పుడల్లా తల్లి పాలు బిడ్డ ఇవ్వాలి. తర్వాత ఆ 7 నెలలు వచ్చిన తర్వాత అనుబంధ ఆహారం ఇస్తూ ఉండాలి. అంటే ఇది ఏంటంటే రకరకాల ఏరియాస్లో రకరకాల ఇదిలో జరుగుతుంటుంది అనమాట. కానీ అలా కాకుండా తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ద్రవరూపమైన ఆహార పదార్థాలు పట్టించకూడదు. తర్వాత 2 సంవత్సరాల దాకా తల్లిపాలే కొనసాగించాలి. కేవలం తల్లిపాలే ఇవ్వాలి. అది 2 సంవత్సరాల తర్వాత దాకా కొనసాగిస్తూ ఉండాలన్నమాట. శిశువు అనారోగ్యానికి గురైనా, తల్లి అనారోగ్యానికి గురైనా కూడా తల్లిపాలే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే శిశువుకు జ్వరం వచ్చిందని వేరే పట్టడం, నీళ్లు పట్టడం అలా చేయకూడదు. కరేపాకు వేసుకొని కొంచెం లైట్ గా కారం వేసుకొని వేడివేడిగా అది కూడా తీసుకోవచ్చు. 2 రకాలు చేయొచ్చు. ఏం చేస్తుంది అంటే అమ్మలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కట్టకిందపాలెంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అద్దంకి మండలం చక్రైపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 2 వ్యక్తులు ద్విచక్ర వాహనం రోడ్ క్రాస్ అవుతుండగా AP13 RP 1136 నెంబర్ గల కారు అద్దంకి వస్తుండగా వేగంగా వచ్చి ఢీకొట్టడంతో స్పాట్ లో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలైన స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి గాయాలైన వ్యక్తిని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
2024 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ పంట నమోదు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని రైతులందరూ రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అగ్రికల్చర్ సహాయకుల వద్దకు వెళ్లి ఈ పంట నమోదు చేయించుకోవాలని అద్దంకి మండల వ్యవసాయాధికారి వెంకట కృష్ణ తెలిపారు. అద్దంకి మండలం అగ్రికల్చర్ కార్యాలయంలో సోమవారం ఏవో వెంకట కృష్ణ ఏఎస్ఎన్ తో మాట్లాడారు. పంటలు సాగు చేసే రైతాంగం ఈ పంట నమోదు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలని, ఈ పంట నమోదు చేయించుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే రాయితీలు పథకాలకు అర్హులు అవుతారని చెప్పారు. కౌలు రైతులు కూడా ఈ పంట నమోదు చేయించుకోవాలన్నారు. వర్షాలు పడటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములు పూర్తి స్థాయిలో నిండాయని, వ్యవసాయ రంగానికి త్వరలో నీటిని విడుదల చేయడం జరుగుతుందని వెంకట కృష్ణ అన్నారు. ఈ పంటపై రైతులు దృష్టి పెట్టి చేయించుకోవాలన్నారు. ఈ ఖరీఫ్ 2024 సంబంధించి ఈ పంట నమోదు మనకి ప్రభుత్వం వారు ఖరీఫ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా మన గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు తప్పనిసరిగా ఈ పంట నమోదు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఎవరైతే భూమి మీద వాస్తవంగా రైతు సాగు చేసుకుంటారో వారి పేరు మీదే మనం ఈ పంట నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం కౌలు గుర్తింపు కార్డులు అందజేస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు కూడా తప్పనిసరిగా ఎవరైతే పంట సాగు చేస్తారో వారి పేరు మీదే మనం కౌలు గుర్తింపు కార్డు ఇచ్చి వారికి ఈ పంట నమోదు చేయడం జరుగుతుంది. అలానే ఓనర్ రైతులు కూడా మనం ఈ పంట నమోదు చేయడం కూడా జరుగుతుంది. ఇది ఈ పంట నమోదు చేసుకోవటం వల్ల ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ కానీ, అలానే పంట నష్టపరిహారం ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అలానే మనకి అన్నదాత సుఖీభావం కూడా వర్తిస్తాయి. అలానే మన పంట గిట్టుబాటు ధరలకు అమ్ముకోవాలన్నా కూడా మనం తప్పనిసరిగా ఈ పంట అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. మీరు ప్రతి రైతు కూడా ఈ పంట నమోదులో ఉన్న వారికి మాత్రమే నేను పైన చెప్పిన పథకాలన్నీ కూడా వర్తిస్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా మన గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద, మన గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి మీరు తప్పనిసరిగా వారి ద్వారా మీ పేర్లు అలానే మీ విస్తీర్ణ వివరాలన్నీ కూడా నమోదు చేసుకునేటప్పుడు ముఖ్యంగా వరి సాగు చేసుకునే వాళ్ళు ఆ పంట రకాలు కూడా, వెరైటీలు కూడా మీరు నమోదు చేసుకున్నట్లయితే అది సాధారణ రకం అలానే సన్న రకాలు నమోదు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఆ ప్రైస్ వేరియేషన్ గ్రేడ్ 1, గ్రేడ్ ఏకి, గ్రేడ్ బికి దాదాపు ఒక 50-60 రూపాయలు మనకి ప్రైస్లో తేడా ఉంటుంది. కాబట్టి ఆ నమోదు చేసుకునేటప్పుడు మీరు ఏ రకమైతే వేసారో ఆ రకాన్ని మీరు తప్పనిసరిగా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకున్నట్లయితే తర్వాత మనం అమ్ముకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి పైన ఈ నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ అన్ని డ్యామ్స్ కూడా పూర్తి సామర్థ్యంలో నిండినందువల్ల ఈ సంవత్సరం తప్పనిసరిగా మనకి పంటలకి సమృద్ధిగా నీళ్ళు వచ్చే అవకాశం ఉందని ఆశాభావంతో మన రైతు సోదరులందరూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా మన వ్యవసాయ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా మనం సహకార సంఘాలు అలానే రైతు సేవా కేంద్రాల ద్వారా మనం ఎరువులు కూడా ముందుగానే అమ్మకాలకు సిద్ధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అద్దంకి పట్టణంలోని రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్నేహితుల దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా దేవపాలన మాట్లాడుతూ స్నేహం అనేది కుల మతాలకు అతీతంగా ఆస్తి అంతస్తులతో సంబంధం లేకుండా ఇద్దరిని కలిపేది నిజమైన స్నేహమని, రోటరీ సభ్యులందరూ ఒకరినొకరు మంచి స్నేహితులుగా మెలగాలన్నారు. మన పురాణ గాథల్లో కూడా స్నేహం ప్రాముఖ్యం వివరించారని, శ్రీరామచంద్రునికి, గృహిణికి, సుగ్రీవునికి గల స్నేహం గురించి దివాకర్ దత్తు వివరించారు. ఇప్పటికీ 60 సంవత్సరాల క్రితం స్నేహితులతో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుంటున్నామని, స్నేహబంధం అనుభవిస్తున్నామని చెప్పారు. రోటరీ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. సాంబశివ చౌదరి అని భీమవరం నా ఫ్రెండ్, అతను మాట రాశాడు, అది పెట్టుకున్నాను. అది మాట శ్రీశ్రీ పాటే, మనసున మనసై బ్రతుకున బ్రతుకై చూడగలుగున అదే భాగ్యము అదే స్వర్గం. బ్రాకెట్తో ప్రేసైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు అని రాశాడు. నాకు వచ్చిందాక నాకు
అదే దాంట్లో పోయేసి స్నేహితుడైనా కావచ్చని ఇది మొట్టమొదటి నేను చేరిన తర్వాత ఇదే ఫస్ట్ టైం స్నేహం ఇదే చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఇంప్లిమెంటేషన్ అనమాట. క్రియేటివిటీ అంటే క్లబ్లో వినూత్నమైనటువంటి ఆలోచనలు కావాలి. పుష్పాలు ఉన్నాయి, పుష్పాలని విడివిడిగా ఉంటే పుష్పమాలు కాదు, మధ్యలో దారం లాంటిది స్నేహం అని. ఆ దారం ఉంటే పూలహారం అయింది, లేకపోతే పూలు అయిపోతాయి, వాడిపోతాయి. హారం అయితే అది దేవుని మెల్ల వేయచ్చు, నమ్మకం మెల్ల వేయచ్చు, పాలిస్తారు. కాబట్టి ఆ స్నేహం అనేది పొందుకోవాలా. నిస్వార్థమైంది, నిష్కపటమైంది, ఏమాత్రం కూడా స్వార్థమైనటువంటిది మనకు స్నేహం. మనం పక్షుల్ని చూసినప్పుడు నేర్చుకోవచ్చు. మిత్రలాభంలో మిత్రుడు లభించడమే లాభం, మిత్రుడు వల్ల లాభం కాదు. మంచి మిత్రుడు లభించడమే నిజంగా బజార్కి వస్తే అంత ఆనందం మనకి. ఒంటరిగా ఉంటారు ఇంట్లో, ఏం రాదు. ఇంటికి అంత ఎంత బలం ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది, ఎన్ని మాటలు. అక్కడ రామస్వామికి సేవ చేయాలి అన్న బంధంతో హృదయంలో ఆయన నిలుచుకున్నాడు. అది సేవకి సంబంధించిన బంధం, అది కూడా రోటరీకి చెందింది. స్నేహానికి సంబంధించింది సుగ్రీవుడు కావచ్చు, గుహుడు కావచ్చు, అందరితోనూ అటు చూడడం వల్ల చెప్తున్నాయి. అంతకంటే శ్రీరామచంద్రమూర్తి కూడా కనపడుతున్నాడు అక్కడ. శ్రీరామచంద్రమూర్తి అన్ని రకాల గుహుడితో చేసిన స్నేహబంధం చాలా గొప్ప. చెప్పిన శ్రీరాముడు అంటే రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి రెండు కనపడతాయి. అంటే నీ ప్రశ్న మాట్లాడే మాటలు పోతాయి. స్నేహం అనేది చాలా పవిత్రమైనది. ఒక స్నేహం కుదిరాక ఆ స్నేహం అలాగే 20 ఏళ్ల పాటు, 30 ఏళ్ల పాటు, 40 ఏళ్ల పాటు జీవితం ఉన్నంత కాలం సాగుతుంది. చూడండి, మనకు ఎంతోమంది ఉంటారు స్నేహితులు. నిజమైన స్నేహితులు కొంతమందే ఉంటారంటారు. అంటే అవసరమైనప్పుడు ఖచ్చితంగా సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు. అవసరం ఉన్నప్పుడు పక్కకి తప్పించుకుపోయేవాడు కాదు. నువ్వు అవసరంలో ఉన్నప్పుడు నీ అవసరానికి ఉపయోగపడ్డవాడు, ఉపయోగపడగలిగి ఉపయోగపడు. 1,00,000 రూపాయలు కావాల్సి వచ్చింది, నీ దగ్గర 10,000 ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఇవ్వలేవుగా, అది వేరు. ఇవ్వగలిగిన, సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి స్నేహితునికి సహాయం చేయకుండా పోవడం అనేది స్నేహ ధర్మానికి విరుద్ధం. నేను ఎప్పుడు రోటరీలో కానీ ఇంకో చోట కానీ, మనం ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నాము, స్నేహబంధానికి గుర్తుగా ఇలా కలిసినట్లుగా నాకు గుర్తులేదు. చేసి ఉండొచ్చు మీరు, దీన్ని పురస్కరించుకొని. కానీ సృజనలో అందరం కలుస్తున్నామంటే స్నేహబంధమే. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.